నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో 10వ తరగతి ఇంటర్లో 100% ఉత్తీర్ణత సాధించాలని ఆ మేరకు విద్యార్థుల చదువులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సాంఘిక సంక్షేమ శాఖపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం ఎమ్మెల్యేలు దామచల్ల జనార్దన్ రావు, ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. సంక్షేమ వసతి గృహాలను సక్రమంగా నిర్వహించి మంచి ఫలితాలు రాబట్టాలని, ఇందులో ఏమాత్రం అలసత్వం వహిస్తే సహించేది లేదని, చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని అన్నారు. హాస్టళ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 143 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, జిల్లాలో 10 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, ఈ నిధులతో సక్రమంగా పనులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. హాస్టల్ విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. దివ్యాంగులైన విద్యార్థుల పెన్షన్ కోసం ప్రతి నెల వారి గ్రామాలకు వెళ్లకుండా ఆన్లైన్లో పెన్షన్ డబ్బులు వారి ఖాతాలో జమ చేసే విధంగా నిర్ణయం తీసుకుందన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్, ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఎస్ కోఆర్డినేటర్ జయ, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన, డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మెయింటెనెన్స్ కనడలేదో 10 కోట్లు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఆ వర్క్స్ దాంతోపాటు పిల్లలు ఎగ్జామ్స్ రెడీగా ఉన్నారు. 100% రిజల్ట్ ఓరియంటెడ్గా రివ్యూ. దీంతో పాటుగా డిజేబిలిటీలో మనం కలింకో ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి ఇంప్లిమెంట్స్ ఇవ్వడం, దాంతోపాటు హాస్టల్స్లో ఫెసిలిటీస్, సెక్యూరిటీ, శానిటేషన్. దెన్ 10th క్లాస్ వరకు 100% మార్క్స్. ఆ తర్వాత కార్పొరేట్ రీతిగా గురుకుల పాఠశాల కూడా మన రిజల్ట్ కావాలని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రివ్యూ చేసుకున్నాం. అదేవిధంగా మెడికల్ హెల్త్లో వచ్చేసరికి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్, తర్వాత శానిటేషన్, ఫుడ్ శానిటేషన్, ఐసీయూలో ఇనాడిక్వేట్ స్టాఫ్, వీటన్నిటి మీద కూడా బ్రీఫ్గా ఒక వ్యూ తీసుకున్నాం అనుకున్నాం. మొదటైతే వార్డెన్స్ వరకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అప్ టు పిఎస్సి మిడిల్ క్లాస్ వరకు మెడికల్ హెల్త్ అనుకున్నాం. సరే, డిపార్ట్మెంట్స్ స్పేస్ వల్ల ఇంకొకసారి ఇండివిజువల్గా రోజుకు 2 డిపార్ట్మెంట్ అయితే బాటమ్ లెవెల్కి రివ్యూ తీసుకున్నాం అనేది కలెక్టర్ నేను డిస్కస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వాటిని మనం ఫీల్డ్ లెవెల్లో ఇవ్వాలన్నది. మూడోది, ఇప్పుడే వాళ్ళ ఈనాడు పేపర్లో చూసినట్టుంది, అథారిటీ బ్రాంచ్ కెనాల్ ఏబీసీలో వాటర్ లెవెల్స్ తగ్గాయనేది. సమ్మర్ వస్తుంది, డ్రింకింగ్ వాటర్ అనేది మనం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఎప్పుడు ఈసారి వర్షాలు బాగున్నాయి. సమ్మర్ని మంచినీటి సమస్యని ఎదుర్కోవడం కోసం ఇరిగేషన్ అండ్ ఆంధ్రప్రదేశ్ సర్కార్తో కూడా సమీక్ష తీసుకోవడం అనేది ప్రధానంగా 3 అంశాలు మనం ఈరోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. సో ఈ రోజు ముఖ్యంగా 3 అంశాలపై రివ్యూ మీటింగ్ పెట్టి ఉన్నాము. ఫస్ట్ సోషల్ వెల్ఫేర్, రెండోది హెల్త్ డిపార్ట్మెంట్, మూడోది డ్రింకింగ్ వాటర్ పైన. సో ఈ 3 రిలేటెడ్ కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పైన ఈ రోజు రివ్యూ మీటింగ్ లో అందరు హెచ్ఓడిస్ కూడా కావాల్సిన డీటెయిల్స్ తో పాటు వచ్చి ఉన్నారు. సో ఇప్పుడు మినిస్టర్ గారిని ఈ మీటింగ్ స్టార్ట్ చేయమని కోరుతున్నాను. గ్రేడింగ్ గ్రూప్ కూడా చేయడం జరిగింది సార్. మొత్తం చదువుతున్నటువంటి విద్యార్థులు ఏబిసిడి కేటగిరీలో, ఈ డి కేటగిరీలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ సికు, సిలో ఉన్నటువంటి బికి తీసుకొచ్చి 100% వీళ్ళందరూ కూడా 10th క్లాస్ పాస్. సిడి ఇద్దరు కూడా బిలో రావాలి, 100% ఇద్దరు రావాలి సార్. నేను చెప్పిన దాని ప్రకారం 57 మంది ఫెయిల్ అవుతుంది. 7 మంది ఏఎస్డబ్ల్యూఎస్ ఉన్నారు సార్. 7 మంది ఏఎస్డబ్ల్యూఎస్ కూడా స్కూల్స్. ఏఎస్డబ్ల్యూ వారిగా సిడిలో ఉన్నారు ఎంతమంది, ఏఎస్డబ్ల్యూకి ఎంతమంది, సిడిలో ఒక ఏఎస్డబ్ల్యూకి ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది రేపు పాస్ అవుతారు సార్? ఏఎస్డబ్ల్యూ కన్సల్టెంట్ సార్. ఒంగోలు ప్రాంతానికి ఒక కలగా మిగిలిపోయిన ఎయిర్పోర్టు త్వరలో సాకారం కానుందని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఒంగోలు సమీపంలోని ఆలూరు, అల్లూరు మధ్య ఎయిర్పోర్టు నిర్మాణానికి సేకరించిన భూములను ఎయిర్పోర్టు అథారిటీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పరిశీలించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఎయిర్పోర్టులకు అదనంగా మరో 5 ఎయిర్పోర్టులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగా ఆయా ప్రాంతాల్లోని అనువైన భూములు పరిశీలించేందుకు ఎయిర్పోర్టు అథారిటీ 6 సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఏఎస్ఎన్ మూర్తి, పర్వీన్ తివారీ, అమన్ అరుణ్ కుమార్, తాజ్ అబుల్, నవీన్ రోషన్లతో కూడిన బృందం ఒంగోలు సమీపంలో గతంలో ఎయిర్పోర్టు కోసం సేకరించిన భూములను పరిశీలించారు.
స్థల పరిశీలనతో పాటు భూములకు సంబంధించిన మ్యాప్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఒంగోలు పట్టణానికి ఎయిర్పోర్టు ఆవశ్యకతను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అధికారుల బృందానికి దృష్టికి తీసుకొచ్చారు. వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు. 3,000 meters, then Airbus also can land. Sir, A321. Yeah. That is, but for ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో మా సోదరులు స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు మేము కూడా ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం ఒకటి అవసరం అనేది మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళటం కూడా జరిగింది. వారు కూడా ఆలోచించి ఎక్కడైనా అనువైన భూమి ఉంటే మనం దీన్ని నిర్ణయం చేస్తామని మా ఇద్దరికి వారు హామీ ఇవ్వటం కూడా జరిగింది. ఆ తర్వాత నేనే ప్రస్తావన చేసి తర్వాత ఢిల్లీలో కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారికి కూడా ప్రస్తావన చేసి ఈ ప్రాంతంలో ఆల్రెడీ సెలెక్ట్ చేసేసి ఒక భూమి అనేది ఉన్నది. బట్ ఇట్ హెస్ బీన్ గివెన్ టు వారికి పాన్పిక్ ప్రాజెక్ట్స్ వారికి ఇవ్వటం వల్ల దీనిని మనం ముందుకు సాగలేకపోయామని కూడా చెప్పినందువల్ల ఇది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి వారిని కూడా రప్పిస్తే బాగుంటుంది. ఒకసారి సైట్ ఇన్స్పెక్షన్ కూడా చేసుకొని ఈ ల్యాండింగ్కి టేకాఫ్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండగా అందుకు సంబంధించి ఏఎస్ఎన్ మూర్తి గారు కూడా జేజీఎం ఎయిర్పోర్ట్ అథారిటీ గారు వచ్చాడు. పర్వీన్ తివారీ గారు డీజీఎం ఇంజనీర్ సివిల్ వచ్చారు. అమన్ గారు ఏఎం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆర్కిటెక్చర్ వచ్చున్నారు. అరుణ్ కుమార్ గారు ఏజీఎం ఇంజనీరింగ్ సివిల్ వచ్చున్నారు. షాజ్ అబులీస్ గారు మేనేజర్ ఆపరేషన్ అండ్ శ్రీ నబీల్ రోషన్ గారు జిఎం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు కూడా రావటం పెద్ద పెద్ద అధికారులు ఇక్కడికి వచ్చున్నారు. కాబట్టి ఇందులో ఒక భాగంగా ఇక్కడే అనువైన స్థలం అనేది ఒక మంచి ఆలోచనతో మన శాసనసభ్యులు జనార్దన్ గారు కూడా క్షుణ్ణంగా ఆ ప్లాన్ను కూడా ఆలోచన కూడా చేసుకొని ఏ విధంగా ఉంటే ఉత్తరోత్తర మరలా అంటే చిన్న ఎయిర్ క్రాఫ్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి కూడా దిగేదాని కొరకంటే ATR 72 అనేది అంటే ATR కంపెనీ వాడు 72 సీటర్స్ ఉంటాయి. అవి ఈజీగా కూడా దిగేదాని కొరకు అనుకూలంగా కూడా తయారు చేసుకుంటూ ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత బోయింగ్ ఎయిర్బస్ లాంటివి కూడా పెద్ద విమానాలు అనేది కూడా అవి 180 సీట్లు ఉన్నాయి. పెద్దవి కూడా దిగేదానికి కూడా ఒక ముందే ఒక ప్లానింగ్ ఫ్యూచర్ ప్లానింగ్ అనేది కూడా ఆలోచించుకునేదానికి మన శాసనసభ్యులు గారు జనార్దన్ గారు కూడా మంచి సూచనలు వారికి ఇవ్వటం ఇవన్నీ కూడా వారు కూడా ఆలోచించి ఒక 2-3 ఆల్టర్నేటివ్స్ కూడా ఈ సైట్లో ఇక్కడ అంటే కొంత భూమి అనేది కూడా మనం అక్వైర్ చేయాల్సింది కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలోనే సాయిల్ టెస్టింగ్ అనేది కూడా IMD కూడా రిపోర్ట్స్ అనేది కూడా RDO గారు కూడా సబ్మిట్ చేస్తున్నారు. కాబట్టి ఇది త్వరితగతిన వారు ఆలోచించి కానీ మాకు నిర్ణయాలు కలిసి తెలిపితే మరలా మేమంతా కూడా గౌరవ శాసనసభ్యులు గారు మా ఎమ్మెల్యేలు అందరూ కూడా మంత్రులు అందరూ కూడా వెళ్ళాలని అనుకున్నాము. ఎయిర్పోర్ట్ సంబంధించి అంటే అందరూ కూడా ప్రకాశం జిల్లా అభివృద్ధిలో ఇది పెద్ద భాగంగా కూడా ఉంటుంది కాబట్టి అని ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఈ వారితో కూడా ఒక సెటిల్మెంట్ ఇప్పుడు వాన్పిక్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఉన్న వారితో కూడా ఈ ల్యాండ్ అనేది రిలీజ్ చేస్తే ఇక ప్రోగ్రెస్ త్వరగా కూడా దీన్ని తీసుకెళ్లేదానికంటే దాదాపు 3 నెలల్లోనే ఈ క్లియర్ కూడా చేసుకునే దాని కొరకు ఒక ఏదైనా అవకాశం ఉంది. కాబట్టి అందువల్ల ఇది ప్రిలిమినరీ స్టడీ వాళ్ళు వచ్చారు. చాలా వాళ్ళు అనుభవమైన వాళ్ళు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రావటం అనేది మనం ఎంతో సంతోషంగా కూడా భావిస్తూ ఇది నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇది జరుగుతుందని అంటే నాకు ఎంత ఆనందంగా ఉన్నది. చాలా ఎందుకంటే ఎప్పటి నుంచో ఎయిర్పోర్ట్ని తీసుకురావాలి ఒంగోలుకి అంటే చాలామంది నవ్వారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏమిటి ఈ ప్రాంతాలకు ఏమిటంటే ఇక్కడ ముఖ్యంగా ఎయిర్పోర్ట్ అనేది ఒక పరిశ్రమ ఉంది. ఒంగోలు బుల్స్ ఉన్నప్పుడు అక్వా కల్చర్ ఉన్నది. ఇక గ్రనైట్ అనేది ఫేమస్గా ఉండేది. అది ఎక్కువగా ముఖ్యంగా దాన్ని బట్టి అన్ని వనరులు ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడి నుంచి వెళ్ళి విజయవాడకి వెళ్తారో తిరుపతికి వెళ్తారో అన్ని ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు బిజినెస్కి రావాలని అంటే వెళ్ళటం అనేది జరుగుతున్నందువల్ల ఎయిర్ ట్రాఫిక్ అనేది కూడా డెఫినెట్గా ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఒంగోలుకు రావచ్చు, ఒంగోలు నుంచి తిరుపతికి వెళ్ళొచ్చు, ఒంగోలు నుంచి బెంగళూరుకి వెళ్ళొచ్చు, అట్లా ఒంగోలు నుంచి చెన్నైకి వెళ్ళొచ్చు. అట్లా అన్ని ప్రాంతాల్లో రూట్లు కూడా వేసుకునే దాని కొరకు కూడా ఒక అవకాశం. ఈ ఎయిర్పోర్ట్ని త్వరితగతిన తీసుకొచ్చేదానికి గట్టిగా కూడా సోదరు శాసనసభ్యులు మన జనార్దన్ గారు నేను మాత్రం గట్టిగా కృషి చేస్తామని తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఏదైనా కూడా ఈరోజు ఒంగోలుకి ఎయిర్పోర్ట్ రావడం అనేది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే యాక్టివిటీస్ పెరుగుతుంది. ఈరోజు బీచ్కి ఒక 8 కిలోమీటర్లు ఉంది, టౌన్కి 8 కిలోమీటర్లు ఉంది. అటు వచ్చే లోపల విజయవాడ 165 కిలోమీటర్లు ఉంది. అదేవిధంగా మనకి ఉండే పరిసరాలకు కూడా డిస్టెన్స్ ప్రకారంగా అన్నిటికీ కూడా దగ్గరగా ఉండే అవకాశాలు ఉంటాయి. 10 నిమిషాల్లో మనకు ఒంగోలు నుంచి రావడానికి అన్ని ఫెసిలిటీస్ తోటి ఉండే పరిస్థితులు వస్తాయి. ఈరోజు వ్యాపారస్తులు కూడా మనకి ఈరోజు గ్రానైట్ కానీ ఆక్వాకల్చర్ కానీ అదేవిధంగా టొబాకో కానీ ఇవన్నీ కూడా ఎక్కడో పెరిగిపోయినాయి. ఈరోజు ఎంతో డెవలప్ అయింది ఒంగోలు కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో. ప్రజలకి ఇది ఈ విధంగా సౌకర్యాలు ఉండటం వల్ల ఏంటంటే ఇంకా కూడా కంపెనీస్ కానీ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా పెరిగే ఆలోచనలు వస్తాయి. వేరే వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ ఉండటం వల్ల కంపెనీస్ కూడా ఇక్కడ పెట్టుకోవడానికి కూడా వస్తాయి. ఏదో విజయవాడ లేకపోతే
తిరుపతితో ఇవన్నీ కాకుండా దాంతోపాటు మంద కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని మేము కూడా దాని మీద సీరియస్గా దీని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఈరోజు ఆ ఎక్సర్సైజ్ దాంట్లోనే కమిటీలు వచ్చారు, వాళ్ళు కూడా ఫీజిబిలిటీగా వాళ్ళు ఓకే చేసే పరిస్థితిలో అంతా బాగుందని చెప్పేసే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దీన్ని ఇంతటితో వదలవు, అందరం కూడా ఖచ్చితంగా దీన్ని వచ్చేదానికి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాం కాబట్టి దీన్ని మళ్ళా కూడా మాట్లాడి దానికి పని అయ్యే వరకు మేము కూడా దానికి తగ్గట్టుగా ఏదైతే మనం మన సైడ్ నుంచి చేయాల్సి వస్తాయో అవన్నీ కూడా తప్పకుండా చేసే ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా ఎయిర్పోర్టు అనేది కూడా ఈరోజు ఒంగోలుకి అవసరం అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు 5 ప్లేసుల్లో ఒంగోలు కూడా మనం అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అనౌన్స్ చేశారు కాబట్టి ఈరోజు వీళ్ళంతా కూడా వచ్చారు. అక్కడ వచ్చే లోపలికి ఎయిర్వేస్ మినిస్టర్ కూడా మన రామ్మోహనే ఉన్నాడు కాబట్టి ఆయన్ని కూడా ఒకసారి ఢిల్లీలో మేము కలుస్తాం. ఎందుకంటే ఈ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఆయన కూడా కలిసి ఫాస్ట్గా అయ్యేటట్టుగా దాన్ని కూడా చేస్తాం. ఎందుకంటే మనకి ఇక్కడ హార్బర్ కూడా వస్తుంది. ఈరోజు పోర్టు మినీ పోర్ట్ లాగా హార్బర్ ఒకటి ఇక్కడ రావటం, అదేవిధంగా రామాయపట్నం కూడా ఇక్కడ 65 కిలోమీటర్లో మనకి రామాయపట్నం రావటం, ఇవన్నీ కూడా దగ్గరగా ఉంటాయి. కాబట్టి రామాయపట్నం పోర్టుకి సంబంధించిన వాళ్ళు కూడా నియర్ బై ఎయిర్పోర్ట్ అవుతుంది, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పోయేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నాయి మనకి. మేజర్గా బెంగళూరు, హైదరాబాదు, చెన్నై ఈ 3 ప్రాంతాలకు ఉన్నా కూడా సరిపోద్ది, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. దానికోసం అని చెప్పేసి మేమంతా కూడా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ప్రజలకి ఏదైతే అవకాశం ఉంటుందో అవసరం ఉంటుందో దాని మీదే మేము పోరాడుతున్నాం. దాని తగ్గట్టుగా అన్ని విధాలుగా కూడా ముఖ్యమంత్రి గారు కూడా సహకరించి సెంట్రల్ మినిస్టర్ కూడా దానికి చేసి తప్పకుండా మనకి ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పి కూడా భావిస్తున్నాం. తప్పకుండా తొందరలో మొదలుపెట్టే కార్యక్రమం ద్వారా మేము ముందుకెళ్తామని చెప్పి కూడా మేము ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చిత్రసీమకు 2 కళ్ళు లాంటి వారని ప్రముఖ సినీ సంగీత నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ అన్నారు. తనకు ఇంత పేరు ప్రతిష్టలు రావడానికి కారణమైన తన తండ్రి, గురువు అయిన ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు చలువేనని వినయంగా చెప్పుకున్నారు. తాను ఏ స్థాయిలో ఉన్నా ఒంగోలును మర్చిపోలేనని తెలిపారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు పురస్కారం 2025ను ఒంగోలులో తీసుకోవడం ఆనందాన్ని కలిగించిందని అన్నారు. సిబిఎన్ రీడింగ్ రూమ్లో అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఒంగోలు తనకు ఒక కళాకారుడిగా జన్మనిచ్చిన తల్లి అని, ఎక్కడో మారుమూల ఉన్న తనని చేరదీసి పెంచి పెద్ద చేసిన అన్న నల్లూరి వెంకటేశ్వర్లు రుణం తీర్చుకోలేనిదని వందేమాతరం శ్రీనివాస్ అన్నారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వందేమాతరం శ్రీనివాస్ చిన్నతనం నుంచే మంచి గాయకుడని, అతను ఎంతో కష్టపడి తనకంటూ చిత్రసీమలో ఒక స్థానాన్ని పొందడం తనకే కాకుండా జిల్లాకు కూడా ఎంతో గర్వకారణమని అన్నారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వందేమాతరం శ్రీనివాస్ పాటలు తనకెంతో ఇష్టమని, అటువంటి వ్యక్తికి అవార్డు సభలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రసంగిస్తూ ఒంగోలు కళలకు, కళాకారులకు పుట్టినిల్లని, అటువంటి ఒంగోలు గడ్డ మీద చదివి నేడు తెలుగు చిత్రసీమలో ప్రముఖ స్థానాన్ని పొందిన వ్యక్తి వందేమాతరం శ్రీనివాస్ అని అన్నారు. కార్యక్రమానికి అక్కినేని కళా పరిషత్ అధ్యక్షుడు కళ్ళగుంట కృష్ణయ్య అధ్యక్షత వహించగా పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ మరొక అతిథిగా పాల్గొని వందేమాతరం శ్రీనివాసును అభినందించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టి మన వందేమాతరం శ్రీనివాసరావు గారికి ఈ 11వ వర్ధంతి అక్కినేని నాగేశ్వరరావు గారి అవార్డు మన ఒంగోలులో ఇవ్వటం, దానికి మన అందరిని కూడా పిలవటం, ఈరోజు ఎంతోమంది ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం గమనించుకున్నప్పుడు ఇప్పుడు ఎంతోమంది హీరోలు ఉండొచ్చు, కానీ ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఒక కన్ను ఎన్టీఆర్ అయితే ఒక కన్ను ఏఎన్ఆర్. వాళ్ళిద్దరు కూడా తెలుగు రంగాన్ని ముందుకు తీసుకొచ్చి తెలుగు సినిమాలకు కూడా ఒక ఖ్యాతిని తీసుకొచ్చి ఆ రోజుల్లో చేసిన సినిమాలు ఒక పబ్లిక్ ఒక మంచి మెసేజ్, ఏది చేసినా కూడా ఒక మెసేజ్ ఇవ్వటం, ఎంతోమంది మన ప్రజల హృదయాల్ని చూసుకున్న వ్యక్తులు వాళ్ళిద్దరు. అలానే అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా అనేక పాత్రలు పోషించి ఈరోజు ఆయనగా ఒక సాటి, ఒక లెజెండ్గా ఈరోజు సినీ రంగంలో ఉండటం మనందరూ అదృష్టం అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాంటి వ్యక్తికి ఈరోజు మన ఒంగోలులో మంచి కార్యక్రమం పెట్టడం, ఈరోజు మన వందేమాతరం శ్రీనివాసరావు గారిని ఎంపిక చేయటం. ఆయన వందేమాతరం శ్రీనివాసరావు గారు అంటే కూడా మనకు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అన్నగారి దగ్గరే పెరిగారని చెప్పి నాకు ముందు నుంచి చాలా సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉంది. ఆయన మనకి చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యస్తులు. ఆయన మన తెలుగుదేశం పాటలు కూడా
కదలిరండి పాట కూడా మన వందే మాతరం శ్రీనివాసరావు గారే పాడారు. ఆయన విప్లవ సాంగ్స్ పాడారు అంటే ఎవరు కూడా పక్కకు కూడా చూడబడలే, లీనమైపోతారు. అలాగా ఒక మంచి కంఠంతో పాడే వ్యక్తి మన వందే మాతరం శ్రీనివాసరావు గారు. అలాంటి మంచి వ్యక్తికి ఈరోజు ఈ ఏఎన్ఆర్ గారి అవార్డు ఇవ్వటం చాలా సంతోషం. ఎంపిక చేసిన వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పెట్టి మమ్మల్ని కూడా పిలిచినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ వందే మాతరం శ్రీనివాసరావు గారికి ప్రత్యేకించిన ధన్యవాదాలు మనందరి తరఫున వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు కూడా తెలియజేస్తూ, ఈరోజు చాలా అదృష్టమైన రోజు. సోదరులు మన వందే మాతరం శ్రీనివాస్ గారు ప్రజా నాట్య మండలి పెద్దలు నల్లూరు అన్నగారి ఆశీస్సులతో ఇంతవాడు అంతవాడై 5,000 పాటలు పాడారనంటే చిన్న విషయం కాదు. ఇది భగవంతుడు వారికి ఇచ్చిన ఆయుస్సు. అదేవిధంగా 275 సినిమాలకు కూడా వారి సంగీతం కూడా ఏర్పరిచి నంది అవార్డులు కూడా, ఇటువంటి అన్ని క్రెడెన్షియల్స్ అంటే భగవంతుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధంగా కూడా అనుగ్రహించుంటున్నారంటే అది మన సోదరులు వందే మాతరం శ్రీనివాస్ గారికి పూర్తిగా భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి ఎక్కువగా ఉంటాయనేది కూడా తెలుపుతున్నాను నేను. ఇంకా ఎక్కువగా కూడా ఇక్కడ ఒంగోలు కూడా మరోసారి ప్రోగ్రామ్స్ కూడా మీరు కూడా వచ్చి ఈరోజు మీరు అక్కినేని అవార్డ్స్కి అవార్డు గ్రహీత కాబట్టి ఎక్కువగా మీ ఇన్వాల్వ్మెంట్ పాటల్లో తక్కువ ఉంటాయి కాబట్టి మన కృష్ణ గారు ఉన్నారు, ఆయన కూడా ఆధ్వర్యంలో అన్నీ కూడా మన పొన్నూరు శ్రీనివాసులు గారు ఉన్నారు. అందరూ ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా మన మురళీకృష్ణ గారు అందరూ చాలా సిబిఎన్ రీడింగ్ అంటే మన పొన్నూరు శ్రీనివాసులు గారు చెప్పినప్పుడు బుధవారం అంటే చాలా అసలు జనం ఎక్కడ ఉంటారో ఎత్తుక్కోవాలి. మామూలుగా ఒక్క మందే మాత్రం శ్రీనివాస్ గారు వస్తున్నారన్నా కానీ వేలాది మంది ఇక్కడికి రావటం అనేదాన్ని చాలా గొప్ప విషయం. అది ఎప్పుడు కూడా సిబిఎన్ రీడింగ్ అంటేనే అదే ఇదేందబ్బా వందే మాతరం శ్రీనివాస్ గారికి సిబిఎన్ రీడింగ్లో పెట్టున్నారని అనుకున్నాం. కానీ వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఒక సిబిఎన్ రీడింగ్ రూమే కాదు, ఏ పీవీఆర్ఎస్ స్కూల్ అయినా ఇంకోటైనా కూడా ఎప్పుడు కూడా వారికి మినీ స్టేడియం ఎక్కడైనా కూడా వారు జరిగే కార్యక్రమం అంటే చాలామంది చెవు కోసుకుంటారని అంటారు చూడు, అట్లా ఆ విధంగా కూడా అందులో నేను కూడా వందే మాతరం శ్రీనివాస్ గారి మంచి అభిమాని. ఆయనకి ఇంకా కూడా మంచి ఉజ్వలమైన భవిష్యత్తు అనేది కూడా ఆ భగవంతుడు ఇస్తాడని మాగుంట కుటుంబం తరం ప్రత్యేకంగా మిమ్మల్ని అందరూ కూడా వారిని ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం అక్కినేని గారి పై ఉన్న అభిమానంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అక్కినేని మీద అభిమానం ఉండవచ్చు, ఇంట్లో పటం పెట్టుకొని పూజించవచ్చు, కానీ ఇలా బహిరంగంగా పెద్దలందరినీ పిలిచి వారి చేత ఉపన్యాసాలు ఇప్పించడం, కళాకారులకి సత్కారం చేయటం, ఈ కార్యక్రమం అంతా కూడా చాలా వ్యయ ప్రయాసాలతో కూడింది, ఖర్చుతో కూడింది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎలా చేస్తున్నాడో నాకు అప్పుడప్పుడు సందేహం వస్తుంది. ఆయన ఎవరిని అడిగి ఎంత వసూలు చేసినట్టుగా నాకు ఎక్కడ కనపడదు. అనేక మంది వసూలు చేసి ఈ కార్యక్రమాలు చేస్తుంటారు, కానీ అలాంటి పరిస్థితి కూడా ఉండదు. ఎప్పుడు మనం ఎదిగే కొద్ది ఒదుగుతూ ఉండాలి. అలా ఒదుగుతూ ఉంటేనే ఇంకా ఎదిగేటటువంటి అవకాశం ఉంది. అది శ్రీనివాస్ గారి ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈరోజు వందే మాతరం శ్రీనివాస్ అంటే మన ప్రపంచంలో ఆయన పాడనటువంటి దేశమే లేదు. అసలు అమెరికాకైతే ఇప్పటికి 57 సార్లు మన మీద కొత్తపట్నం బీచ్కి వెళ్ళి వచ్చినట్లు ఆయన అమెరికాకి వెళ్ళి పాటలు పాడి వచ్చేటటువంటి గొప్ప వ్యక్తి. మనకి ఎంత గర్వకారణం మన ఒంగోలు జిల్లా కంటే. దీనికి అందరికీ మూలం ఎక్కడ అంటే అన్న నల్లూరు వెంకటేశ్వర గారు. ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి, అంటే నేను చిన్నప్పుడు 10 సంవత్సరాల వయసులో పాడానండి. ఆ పాడినప్పుడు నాకు ఏం పాడానో నాకు తెలీదు, కానీ అన్న నాలో ఉన్న ఫైర్ని కనిపెట్టాడు. అదేది ఆయన అంటే ఇది మాదాల రంగారావు గారు అనే వ్యక్తిలో ఒక సృజన ఉందని, టి కృష్ణ గారిలో ఎవరికీ తెలియని ఒక ప్రత్యేకత ఉందని, బి గోపాల్ గారిలో ఒక గొప్ప సృజన ఉందని, ధర్మవర సుబ్రహ్మణ్యం గారిలో ఒక గొప్ప కళాకారుడు ఉన్నారని, నర్రా వెంకటేశ్వరరావులో ఒకటి ఉందని, ఇంతమందిని ఆయన ఊరికి అట్లా పసిగడతాడు. అట్లా ఒక వ్యక్తిని 10 సంవత్సరాల వయసులో పాడిన వాళ్ళు వందే మాతరం శ్రీనివాస్ అవుతాడని అనుకుంటామా? కానీ ఆయన అనుకున్నాడు. అందుకే ఈరోజు నేను మీ ముందు గర్వంగా నిలబడ్డాను. దృశ్యాలతోటి
సత్కారం చేస్తూ అక్కినేని అవార్డుని వారికి అందజేస్తున్న అందరికీ చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందించడం రాష్ట్ర ప్రభుత్వమే వారికి పురస్కారం ఇస్తుందిగా అవార్డుగా మీరు కృష్ణ అంతేనా బాగా నిలబెట్టారు కృష్ణ వేదిక మీద ఉన్నటువంటి జిల్లాలో వృద్ధ మహిళలకు మత్తు మందు ఇచ్చి దొంగతనాలకు పాల్పడటంతో పాటు బంగారపు దుకాణాల్లో కొనుగోలుకు అని వెళ్లి దొంగతనాలు చేస్తున్న మహిళను ఒంగోలు పట్టణ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని పోలీసు బృందం అదుపులోనికి తీసుకుందని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ వివరాలు వెల్లడించారు. నేరాలకు పాల్పడిన నిందితురాలు గంటా ఎలీషమ్మ అలియాస్ గంధం సుజాత వద్ద నుండి 35 లక్షల రూపాయల విలువ గల 460 గ్రాముల బంగారు ఆభరణాలు మత్తును ఇచ్చే మందులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితురాలు గతంలో ఒక చోరీ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చినట్లు పేర్కొన్నారు. టీవీ సీరియల్ ద్వారా మత్తు మాత్రలతో దొంగతనాలు చేయవచ్చునని తెలుసుకుని ఆ విధంగా దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. ఒంటరి వృద్ధ మహిళలను గుర్తించి వారికి నమ్మకం వచ్చేలా మెల్లిగా నిద్ర టాబ్లెట్లు ఎక్కువ మోతాదులో కూల్ డ్రింక్స్లో కలిపి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. ఒంగోలు పట్టణం, నాగలపులపాడు, కందుకూరు, టంగుటూరు, కొత్తపట్నం పోలీస్ స్టేషన్ల పరిధిలో 9 దొంగతనాలు, 2 బంగారు షాపుల్లో దొంగతనాలకు పాల్పడినట్లు చెప్పారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పట్టణ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సింగరాయకొండ సిఐ హజరత్తయ్య, టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు, సింగరాయకొండ ఎస్ఐ మహేంద్రలతో ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒంగోలు నగరంలోని బాలాజీ నగర్లో ముద్దాయిని ఆమె ఇంటి వద్ద టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు అదుపులోకి తీసుకుని 35 లక్షల విలువ గల 450 గ్రాముల బంగారం, నేరానికి వాడిన టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసులో నిందితురాలిని పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన డీఎస్పీ శ్రీనివాసరావుతో పాటు సిఐ హజరత్తయ్య, ఇతర పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. మత్తు మందిచ్చి ఒంటరి మహిళలకి, వృద్ధులకి ముఖ్యంగా వాళ్ళ పైన ఉన్నటువంటి ఆభరణాలను తీసుకెళ్తున్నటువంటి ఒక స్త్రీని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో కేసు డీటెయిల్స్ ఏంటంటే, గంధం సుజాత అలియాస్ ఎలిసమ్మ అనే ఆవిడ ఒంగోలు రూరల్లో ఉన్నటువంటి ఒక విలేజ్లో ఉంటారు. ఈవిడ 2013లో విజయవాడలో దొంగతనం కేసులో కూడా అరెస్ట్ కాబడింది. తర్వాత ఇక్కడ ఒంగోలులో ఉంటుంది. ఈవిడికి కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. డాక్టర్ని అప్రోచ్ అయితే ఈమెకి కొన్ని ట్యాబ్లెట్స్ రాయటం, అన్నీ మెడికల్ టెస్టులు చేసి కొన్ని ట్యాబ్లెట్స్ రాశారు. ఇంకొంచెం చిన్న చిన్న దొంగతనాలు చేసే షాపుల్లో అలవాటు కూడా ఉంది. గోల్డ్ షాపుల్లో అక్కడ వెళ్ళి చేసే అలవాటు ఉంది. ఈ మధ్యలో హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఈమెకి కొంత మత్తు వచ్చేటువంటి ట్యాబ్లెట్స్ కూడా ఈమెకి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. సో ఈ వాడే క్రమంలో ఆ నిద్ర మాత్రలు ఈమె వేసుకోవడం వల్ల ఈ ట్యాబ్లెట్స్ వల్ల నిద్ర వస్తుందనేసి ఈమెకి బాగా ఐడియా ఉంది. కాబట్టి ఈ లోపల కొన్ని సీరియల్స్ చూసి అలవాటు కూడా ఉంది ఈవిడికి. ఒంటరి మహిళలు ఎవరు వెళ్తున్నారో దాదాపు ఒక 75-80 ఇయర్స్ ఉన్నటువంటి మహిళల్ని టార్గెట్గా చేసుకుంటుంది. ఫస్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళతో ఐడెంటిఫై చేసుకుంటుంది. ఆ విలేజ్లో ఉన్నటువంటి బంధువులు ఉంటారు ఈవిడికి, ముఖ్యంగా తెలిసిన దూర బంధువులు కానీ వాళ్ళ ద్వారా డేటా తీసుకుంటుంది. వాళ్ళకు కూడా తెలియకుండా ఈ ముసలావిడ ఇంటికి వెళ్ళి బాధల్లో ఉంటే ఆమెకి సానుభూతి చూపించినట్టు నటించి ఇంట్లో గిన్నెలు తోవడం, అలాగే అన్నం వండి పెట్టడం. ఆ ముసలావిడకమ్మ నీకు ఎవరు చూసేవాళ్ళు లేరు అని కొంచెం ఓదార్పు మాట్లాడడం వల్ల ఆ ముసలి వాళ్ళు కూడా అయ్యో ఎవరో వచ్చారులే నా గురించి పట్టించుకునే వాళ్ళని ఉద్దేశంతో ఉన్న సందర్భంలో ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే, అది లాస్ట్ 2024 మంచి ఏప్రిల్ మే నెలల్లో మంచి ఎండాకాలం అవడం వల్ల నాకు దాహంగా ఉంది, బయట వెళ్ళి కొంచెం థమ్స్అప్ అయి తీసుకొని వస్తానని చెప్తుంది. సరే తీసుకెళ్ళినాకమ్మ మీరు కూడా తాగండి అని చెప్పి వాళ్ళని ఏదో ఒక విధంగా నచ్చజెప్పి థమ్స్అప్ మీకు ఆరోగ్యానికి మంచిది, లేదంటే ముసలి వాళ్ళు కదా వాళ్ళకి ఐడియా ఉండదు దీనిపైన. సో ఇది తాగిచ్చేదానికి ప్లాన్ చేసి ఆ కూల్ డ్రింక్స్లో ఒక 3 లేదా 4 ట్యాబ్లెట్లు వేసేస్తుంది. ఆవిడ వేసి తాగిస్తుంది. వాళ్ళు ఒక 10-15 నిమిషాల్లో నిద్రపోవడం జరుగుతుంది. సో ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని ఆ విధంగా ఈవిడ తీసుకెళ్ళిపోయి ఇలా కుదవబెట్టుకోవడం, అలాగే వేరే వేరే షాపులో దీన్ని మార్చి కొన్ని ఐటమ్స్గా, అలాగే కొంతమంది దగ్గర కుదవబెట్టడం, కొన్ని అమ్మడం కానీ ఇలాంటివి చేసుకొని ఈవిడ చేస్తుంటుంది. ఈ క్రమంలో ఒక 2024లో ఒక
2 కేసులు అయ్యాయి. దీంట్లో త్రోగుంట లిమిట్స్లో, రూరల్ లిమిట్స్లో ఒక ముసలావిడ ఇంటికి వెళ్ళింది. ఆవిడకి సేమ్ ఒక 10-15 నిమిషాల్లో కూల్ డ్రింక్లో ఆవిడకి ఈ మత్తు మాత్రలు ఒక 5-6 ఎన్ని అవకాశం ఉంటే అన్ని వేసి ఇచ్చేసింది. సో ఉన్నటువంటి ఒంటి మీద ఉన్నటువంటి నగల్లో తీసుకెళ్ళిపోయింది. సో ఇది ఒకటి. అలాగే 1 టౌన్ పోలీస్ స్టేషన్లో లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే మాదిరిగా ఒక ఆవిడ ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి సేమ్ మాయమాటలు చెప్పింది. ఆవిడకి కూడా కాఫీ పెట్టించడం, కూల్ డ్రింక్స్ తెప్పించడం, ఆవిడకి కూడా ట్యాబ్లెట్స్ వేసి ఆవిడ ఒంటి మీద ఉన్నటువంటి నగలు కూడా ఈవిడ తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఆవిడని సబ్సిక్వెంట్గా హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆవిడ కూడా చనిపోయింది. కందుకూరులో కూడా ఇంకొక దొంగతనం, గోల్డ్ కూడా రింగులు ఇట్లాంటివి దొంగతనం చేసే అలవాటు ఉంది. చాలా ట్యాక్ట్ఫుల్గా షాప్లోకి వెళ్ళి కొనాలి అన్న కాన్సెప్ట్తో వెళ్తుంది. ఆ గోల్డ్ 1-2 చిన్నవి 1-2 తీసుకొని వచ్చేస్తుంది. వాళ్ళకు కూడా గుర్తుపట్టలేనంత విధంగా దొంగతనం చేస్తుంది. ఈ క్రమంలో దాదాపు ఒంగోలు టౌన్లో దాదాపు 9 కేసులు చేసింది. ఇలాగ మనకి ఈవిడ 9 కేసుల్లో మత్తు మందు ఇవ్వడము, దాంట్లో 2 చనిపోయారు ముసలి వాళ్ళు కూడా ఈ మత్తు మందుతో చనిపోయామన్నటువంటి ఆలోచన కూడా లేదు, ఎవరికి తెలియదు. సో రీసెంట్గా మనకు సమతా నగర్లో కూడా ఒక కేసు అయింది. ఈ కేసులో ఈమె మందు తాగించడం, ఆ కూల్ డ్రింక్స్ ఆ గ్లాసు మీద అంతా కూడా వేలిముద్రలు ఇవన్నీ రావడంతో ఎవరో మనిషి మనకు తెలియదు కానీ సో ఇవన్నీ మనం కలెక్ట్ చేయడం జరిగింది. వేలిముద్రలు ఇవన్నీ కలెక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ వైజాగ్లో విజయవాడలో ఉన్నటువంటి కేసుతో మనం కనెక్ట్ చేసాం ఈ ఫింగర్ ప్రింట్స్తో కూడా. దాదాపు 1/2 కిలో గోల్డ్ కన్నా ఇంకా ఎక్కువ మీరు చూసారు ఆభరణాలన్నీ కూడా. ఇది ఆల్మోస్ట్ 460 గ్రామ్స్ ఉంది. ఇంకా మనపురం ఫైనాన్స్లో కూడా కొంత కుదవబెట్టుంది. ఈ కేసులో ముఖ్యంగా చిన్న క్లూ కూడా లేని సందర్భంలో లోకల్ పోలీసు చాలా చాకచక్యంగా టంగుటూరు, అలాగే డిఎస్పి శ్రీనివాస్, అలాగే వాళ్ళ టీము హజరత్తయ్య, అలాగే మహేంద్ర అండ్ నాగమల్లేశ్వరరావు అండ్ భాష వాళ్ళ టీం, వీళ్ళందరూ కూడా దీంట్లో కష్టపడి ఈ గోల్డ్ అంతా కూడా మనము రికవరీ చేయడం జరిగింది. అలాగే నేను అందరిని రిక్వెస్ట్ చేసేదంతా, ఎవరినైనా కూడా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మాయమాటలు చెప్పి మీ తల్లిదండ్రులు కానివ్వండి, మీ బంధువుల ఇళ్ళకి వచ్చి ఇలా మాయమాటలు చెప్పి మీకు కూల్ డ్రింక్స్ ఇవ్వడం కానివ్వండి, లేదంటే ఇంట్లోకి చొరవగా వచ్చి అన్నం వండడం, గిన్నెలు కడగడం, ఇలాగా మీకు తెలియని వాళ్ళు ఎవరిని వస్తే ఎవరిని కూడా ఇళ్ళలోకి రానియకండి. మీ తెలిసిన వాళ్ళకు కూడా మీరు దీన్ని అవేర్నెస్గా తెలియజేసి ఈ యొక్క కిలాడి క్రిమినల్స్ బారిన పడకుండా ప్రాణాలు కాపాడుకోవాలి, అలాగే ఆస్తులు కాపాడుకోవాలని నేను మరొకసారి మీకు అందరికీ తెలియదు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల అంగవైకల్యం బారిన పడకుండా ప్రాణాలు కోల్పోకుండా రక్షించుకోవచ్చని విశ్వమానవ సంక్షేమ సంఘం మినీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెసల మస్తాన్ రావు అన్నారు. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చర్చి సెంటర్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ ప్లకార్డులు పట్టుకుని వాహనదారులకు అవగాహన కల్పించారు. వీటితో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు తమ సంస్థ ద్వారా నిర్వహిస్తున్నామని అన్నారు. ట్రాఫిక్ ఎస్ఐ డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలతో ఒంగోలులో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అనేక ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఏఎస్ఐ వినోద్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారని అన్నారు. వారి ఆదేశాలను అనుసరించి ఒంగోలులో ట్రాఫిక్ సిఐ ఆధ్వర్యంలో ట్రాఫిక్పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సంఘం సెక్రటరీ అప్పలరాజు, ట్రెజరర్ రాధయ్య, వైస్ ప్రెసిడెంట్ ఆర్ రమాదేవి, బి సీతారామయ్య, ప్రభావతి, జ్యోతి, లక్ష్మి, అమరావతి, కోటేశ్వరమ్మ, షకీల, పద్మ, గురవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా రోజు మీకు తెలుసు ట్రాఫిక్ యాక్సిడెంట్ తీసుకునేటప్పుడు సిగ్నల్ మీరు ఇవ్వకపోవటము, హెల్మెట్ మేము ఒకసారి టోల్గేట్ కంగుటూరి టోల్గేట్ దగ్గర చూస్తే 100 మందిలో 90 మంది అసలు హెల్మెట్ ధరించలేదు. మా సంస్థ ద్వారా మేము మురికివాడల్లో 54 సెంటర్లు, ట్యూషన్ సెంటర్లు ఓపెన్ చేశాము. ఆ ట్యూషన్ సెంటర్లో మా విశ్వమానవ సంక్షేమ సంఘం ద్వారా ఆ ట్యూషన్ సెంటర్లో పిల్లలకి చదువుతోటి మోరల్సు, సివిక్ సెన్సు, ఎథిక్సు, పంక్చువాలిటీ, డిసిప్లైను, హ్యుమానిటీ, కల్చర్ అండ్ సివిలైజేషన్ నేర్పిస్తాము. అట్లాగే ఎంతోమందికి మా ఎర్రగడ్డ హైదరాబాద్లో కూడా మేము ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం పెడితే చాలా బాగా రెస్పాన్స్ అయింది. తర్వాత పేదవాళ్ళకి బ్లాంకెట్స్ ఇవ్వటము, తర్వాత స్కూల్ ఫీజులు కట్టడము, చాలా కార్యక్రమాలు మా విశ్వమానవ సంక్షేమ సంఘం చేస్తాం. ఈ మినీ స్టేడియం వాకర్స్ అసోసియేషను రీసెంట్గా స్టార్ట్ అయింది. ఈ ఒంగోలులో కార్యక్రమాలు
మా విశ్వమానవ సంక్షేమ సంఘము మినీ స్టేడియం వాకర్స్ వాళ్ళని కలిసి కంబైన్డ్గా చేస్తుంటాం. మన రిటైర్డ్ ఎంప్లాయీస్ విశ్వమానవ సంక్షేమ సంఘం ద్వారా ఒక మంచి అవేర్నెస్, ట్రాఫిక్ మీద మంచి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టారు. దానికి మాకు కూడా మీరు కూడా సహకరించాలని చెప్పిన సమక్షంలో మా సిఐ గారు, ట్రాఫిక్ సిఐ గారు మమ్మల్ని ప్రోగ్రాం అటెండ్ చెప్పడం జరిగింది. దాని మీదట మా జిల్లా ఎస్పీ గారు, గౌరవులైన ఎస్పీ గారు ప్రతిరోజు మమ్మల్ని ఒక దీనిగా హెల్మెట్ ధరించండి, తర్వాత పోతే త్రిబుల్ రైడ్ చేయనీయకుండా వాళ్ళకి అవేర్నెస్ చేయమని చెప్తూ ఉన్నారు. ఆటోలో కూడా ఎక్సెస్ ఆఫ్ జనాలు ఎక్కనీయకుండా వెనక అప్పి ఆటోలో వెనక కూర్చోనీయకుండా చేయమని చెప్తూ ఉన్నారు. అవేర్నెస్ ప్రోగ్రాం చేయమని చెప్తూ ఉన్నారు. దీనివల్ల హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకోవాలని, హెల్మెట్ పెట్టుకోకపోతే దానివల్ల అనర్థాలు, దాని ఇబ్బందులు చెప్తా ఉన్నాము. తర్వాత లైసెన్స్ కంపల్సరీగా తీసుకోవాలి. లైసెన్స్ లేకపోతే ఇబ్బందులు ఏంటి, తర్వాత ఇన్సూరెన్స్, బళ్ళకి ఇన్సూరెన్స్ లేకపోతే ఇబ్బందులు ఏంటి, తర్వాత త్రిబుల్ రైడ్ జరిగినందువల్ల దానివల్ల ఇబ్బందులు ఏంటి. ప్రత్యేకంగా ఎస్పీ గారు వచ్చినప్పటి నుంచి ఈ సైలెన్సర్లు మొత్తము ప్రత్యేక డ్రైవ్ పెట్టి దగ్గర 2000 సైలెన్సర్లని వాటిని మొత్తం రోడ్డు ద్వారా తొక్కించడం జరిగింది. కాబట్టి ఈరోజు యువత ఒంగోలులో కానీ జిల్లాలో మొత్తం కానీ దీన్ని గమనించి ఈ యొక్క పోలీసు వారికి సహకరించి లైసెన్సులు తీసుకోవటము, త్రిబుల్ రైడ్ జరగకుండా చూడటము. మినీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ వారు ఈ వయసులో కూడా ట్రాఫిక్ గురించి ప్రజలకి న్యాయం జరగాలి, ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు అన్న ఉద్దేశంతో వారు వృద్ధాప్యాన్ని కూడా పక్కన పెట్టేసేసి ఎంత ఓపికగా ఎండలో నిలబడి ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రాఫిక్ పట్ల అవగాహన కలిగిస్తూ చైతన్యవంతులుగా చేయడానికి వారు చేసిన దాన్ని ముఖ్యంగా ట్రాఫిక్ తరఫున అలాగే పోలీస్ సిబ్బంది తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. నియోజకవర్గంలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని టీడీపీ నాయకులు, అధికారులు పుష్పగుచ్చాలు అందజేశారు. ప్రజలు వారి సమస్యలతో కూడిన వినతిపత్రాలు అందజేశారు. సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఎంపీ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. R&B కాంట్రాక్టర్ల అసోసియేషన్ రూపొందించిన డైరీని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో అంజిరెడ్డి, అజయ్ ఘోష్, ప్రసాద్, కొట్టే కొండయ్య తదితరులు పాల్గొన్నారు. ఇటీవల మక్కాకు వెళ్లి వచ్చిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు అన్సార్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి మక్కా ప్రసాదాన్ని అందజేశారు. ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఎన్ జయలక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సిహెచ్ శ్రీదేవి, ఉమాదేవి, ఎస్కే అన్వర్జాన్, ఎస్కే కరీమున్నీసా బేగం, యు శివకుమారి, బి రజని, ఎస్కే సాబీరున్, ఎస్ రమాదేవి, టి రాధా, తిరుమలమ్మ తదితరులు పాల్గొన్నారు. ముందు మీరు పోయినాక ఎవరో చూడు అలా ఆర్కే సరిగ్గా ఓకే నూతనంగా ఎంపికైన ఏపీఆర్ఎస్ఏ అధ్యక్ష కార్యదర్శులు పిన్నిక మధుసూదన్ రావు, ఆర్ వాసుదేవరావు ఆధ్వర్యంలో ప్రకాశం భవనంలోని కలెక్టర్ తమీం అన్సారియాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై కలెక్టర్తో చర్చించారు. స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో అధికారులు, ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, రెవెన్యూ శాఖలో న్యాయపరమైన సమస్యలు ఉంటే పరిశీలించి తప్పక పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కలెక్టర్ను కలిసిన వారిలో నూతన కార్యవర్గ నాయకులు ఓతకోలు శ్రీనివాసరావు, ఏవి రవిశంకర్, కాశయ్య, ఎన్వి రాజేష్, వి కిరణ్ కుమార్, రామశర్మ, రామనారాయణ రెడ్డి, కిషోర్ కుమార్, సాయి శ్రీనివాస్,
శ్రావణ్ కుమార్, ఆంజనేయులు, ప్రశాంత్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రొసీడింగ్స్ జిఏడి కూడా అప్లోడ్ చేస్తాం. ఎందుకంటే ఏదైనా ఎగ్జామ్షన్స్ ఏదైనా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీన్ని బట్టి మాత్రమే మనం కన్సిడరేషన్ రిజిస్టర్ అడ్మినిస్ట్రేషన్ అందుకని ఈ ప్రొసీడింగ్స్ కంప్లీట్ కూడా కంప్లీట్ చేస్తాను. ఒంగోలు సిబిఎన్ రీడింగ్ రూమ్లో అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి వేడుకల్లో సినీ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకులు వందే మాతరం శ్రీనివాస్ ఆలపించిన గీతాలు అలరించాయి. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు వారికి ఇష్టమైన పాటలను అడిగి వందే మాతరం శ్రీనివాస్ చేత పాడించుకున్నారు. పెళ్ళెప్పుడవుతుంది బాబు, కదలిరండి తెలుగుదేశం కార్యకర్తలారా, ఎర్రజెండ్ ఎన్నియలో అంటూ వందే మాతరం శ్రీనివాస్ పాడిన పాటలకు ప్రేక్షకులు ఉర్రూతలోగారు. సిబిఎన్ రీడింగ్ రూమ్ ప్రేక్షకులతో క్రిక్కిరిసిపోయింది. గాయని గాయకులుగా సంస్థ అధ్యక్షుడు కళ్ళకుంట కృష్ణయ్య, బాలరాజు, విజయ్ పూర్ణిమ పాడిన పాటలు అలరించాయి. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యాఖ్యాతగా కార్యక్రమానికి వ్యవహరించారు. పెళ్ళెప్పుడు అవుతుంది బాబు అంటే నాకు మళ్ళీ పెళ్ళి అవుతుందని కాదు ఉండేటప్పుడు కూడా. శ్రీకాకుళం జిల్లాకెళ్ళి బాబు ఓ చిన్నదాన్ని చూసిరాను బాబు, బుల్లి బుల్లి బుగ్గలతో మల్లె మొగ్గలాగా ఉంది, బుల్లి బుల్లి బుగ్గలతో మల్లె మొగ్గలాగా ఉంది. అయితే మిలాపం బాబు, అయితే మిలాపం బాబు. శ్రీకాకుళం అమ్మాయికి ఏందని అడుగుతారంటే ఆమె సుట్ట బాగా మీకు తంది బాబు. అయితే మిలాపం బాబు, ఆమె సుట్ట బాగా మీకు తంది బాబు. నిప్పు నోట్ల పెట్టుకొని అడ్డపోకండి, నిప్పు నోట్ల పెట్టుకొని తుప్పు తుప్పునొస్తుంది. పెళ్ళెప్పుడవుతుంది బాబు, పిల్లయాడుతుంది బాబు, పెళ్ళెప్పుడవుతుంది బాబు. అవకాశం ఉంటే ఈ ఊరు తిరుగుతున్నావు, ఆంధ్రప్రదేశ్ తిరుగుతావు, దేశం అంతా తిరుగుతావు, ప్రపంచం అంతా తిరుగుతావు. ఎవరైనా ఒక పిల్ల దొరికితే నీకు నచ్చితే నాకు చెప్పు. మల్లె తీగకు పందిరి బోలి, మస్క సీకటిలో వెన్నెల బోలి చెల్లెమ్మా.
అమరావతి జేఏసీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఎన్ జయలక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కలెక్టర్ తమీం అన్సారియాను కలిసి పుష్పగుచ్చం అందజేసి వారి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు కార్యాలయాల్లో సరైన మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమస్యకు పరిష్కారం చూపాలని కలెక్టర్ను కోరటం జరిగింది. మహిళల సమస్యలపై స్పందించిన కలెక్టర్ తమీం అన్సారియా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను త్వరలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని సానుకూలంగా స్పందించారని మహిళా విభాగం అధ్యక్షురాలు జయలక్ష్మి తెలిపారు. అమరావతి జేఏసీ మహిళా విభాగం తరఫున కలెక్టర్కు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి, ఉమాదేవి, ఎస్కే అన్వర్జాన్, ఎస్కే కరీమున్నీసా బేగం, యు శివకుమారి, బి రజని, ఎస్కే సాబీరున్, ఎస్ రమాదేవి, టి రాధా, తిరుమలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఏపీ జేఏసీ అమరావతి ఉమెన్ వింగ్ తరపున నేను జయలక్ష్మి నా పేరు. ఉమెన్ వింగ్ తరపున ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న లేడీస్ అందరి తరపున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. అదేంటంటే ముఖ్యంగా పనిచేస్తున్న ఆఫీసుల్లో టాయిలెట్స్ ఇష్యూ బాగా ఉన్నది. మా సభ్యుల దృష్టికి వచ్చింది. చాలామంది కూడా మేము బాత్రూమ్స్ లేక బాగా ఇబ్బంది పడుతున్నాము, అదేవిధంగా ఏదైనా భోజనం చేయడానికి రెస్ట్ రూమ్ లేక ఇబ్బంది పడుతున్నాము అనే విషయం మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయమై కలెక్టర్ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు లేడీస్ అందరం కలిసి కలెక్టరేట్లో మేడం గారిని కలిసి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మేము కలెక్టరేట్లో ఉండి ఏదైనా సమస్యల గురించి చర్చించుకోవడానికి, డిస్కస్ చేయడానికి, ఏదన్నా సొల్యూషన్ కోసం ఒక రూమ్ కూడా ఇవ్వమని అడగటం జరిగింది మేడం గారిని. కలెక్టర్ గారు కూడా, గౌరవ కలెక్టర్ గారు కూడా బాగా సానుకూలంగా స్పందించారు ఈ విషయం మీద. అదేవిధంగా పర్మనెంట్గా ఉండటానికి మాకు ఎక్కడన్నా ఒక 5 సెంట్లు కానీ 3 సెంట్లు కానీ ఒక స్థలం ఇవ్వండి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి. ఏపీ జేఏసీ అమరావతి ఉమెన్ వింగ్కి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి స్థలం ఇవ్వమని కూడా అడగటం జరిగింది. ఈ పాయింట్లన్నీ కూడా మేము అర్జీ రూపంలో ఇచ్చేసేసి మేడం గారికి ఇవ్వటం జరిగింది. మేడం గారు కూడా ఈ విషయంలో చాలా అనుకూలంగా, సానుకూలంగా ఉండి ఓకే అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి ఉమెన్ వింగ్ తరపున కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నగరంలోని మున్సిపల్ మైదానంలో జరుగుతున్న ఎన్టీఆర్ కళా పరిషత్ ఉత్సవాలు 5వ రోజు ఉల్లాసంగా సాగాయి. అనంతరం ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వెలగలేరు ఆర్ట్స్ ఆధ్వర్యంలో రాత సాంఘిక నాటిక ప్రదర్శించారు. కష్టం కలిగితే ఒకలా, సుఖం పొందితే మరోలా భాష్యం ఇవ్వడంలో ఔచిత్యాన్ని ప్రశ్నించారు. దీనికి రచన, దర్శకత్వం శ్రీనివాస్ పోలుదాస్ వహించారు. రసజరీ వారి గురి తప్పిన వేట నాటికలు ప్రదర్శించారు. తప్పుడు మార్గంలో డబ్బు సంపాదన శ్రేయస్కరం కాదని ఆవిష్కరించారు. దీనికి పిన్నమనేని మృత్యుంజయరావు రచన సమకూర్చగా వైఎస్ కృష్ణేశ్వరరావు దర్శకత్వం వహించారు. అంతకుముందు దేవరపాలెనికి చెందిన దేవకుమార్ బృందం నాదస్వరం అలరించింది. అనంతరం ఒంగోలుకు చెందిన మాస్టర్ బండారు బ్రహ్మయ్య ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్నాంజనేయ మహిళా సమాజం కోలాటం ప్రదర్శించారు. ఫస్ట్ నేను వేరే గురువు దగ్గర కానీ 4-5 ఇయర్స్ నుంచి ఇక్కడ ఎన్టీఆర్ కళా పరిషత్ అనేది జరగలేదు. అప్పటికన్నా నా టీం అనేది ఏర్పరచుకొని 2 ఇయర్స్ నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉంటున్నాను. అప్పటికన్నా నేను టీం అందరి చేత వేపించాలని నేను బ్రహ్మయ్య సార్ని అడుగుతున్నా. అంటే మేము డీజే ద్వారా వేస్తా వస్తాను, పాడటం అనేది నాకు రాదు. అందుకు సార్ ద్వారా మన టీం చేయాలి సార్ అని నేను ఫస్ట్ మా సార్ని అడిగాను. సార్ ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చారు బ్రహ్మయ్య సారు. అందుకు చాలా థ్యాంక్స్ సారు. నేను ఎంత చెప్పినా ఇక్కడ తక్కువే కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన సార్కి, ఈదర హరిబాబు సార్కి అందరికి కూడా చాలా థ్యాంక్స్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర సమరంలో అలుపెరగని పోరాటం చేసిన యోధుడని అపుస్మా జిల్లా అధ్యక్షుడు కె మాధవరావు అన్నారు. మహాత్మా గాంధీ శాంతియుత పోరాటం అయితే
ఈయనిది సాయుధ పోరాటం అని అన్నారు. నేతాజీ హైస్కూల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను కరస్పాండెంట్ సిహెచ్ మల్లికార్జునరావు, ప్రిన్సిపాల్ సిహెచ్ అనుపమ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అపుస్మా పట్టణ అధ్యక్షుడు కె మురళీకృష్ణ, కార్యదర్శి వంశీకృష్ణ, సభ్యులు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. జీవితంలో సంతోషంగా ఉండాలంటే జరిగినవి మర్చిపోవాలి, జరుగుతున్నవి గమనించాలి, జరగబోయే దానికి సిద్ధంగా ఉండాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.